నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘంలో తరపున సకలాశీర్వాదములకు కారణభూతుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు. ఈరోజు దేవుని వాగ్దానం రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. రూతు ఒక మోయాబు స్త్రీ. తన అత్త నయోమితో కలిసి ఇశ్రాయేలు దేశానికి వచ్చింది. తన పాత జీవితం, దేశము, దేవతలను వదిలి యెహోవాను అనుసరించింది. పేదరికంలో ఉన్నప్పటికీ నయోమిని విశ్వాసంగా చూసుకుంది. బోయజు పొలములో మిగిలిన ధాన్యాన్ని ఏరుకుంటూ పనిచేస్తూ ఉంది. ఈ సమయంలో బోయజు ఆమె విశ్వాసం, వినయం చూసి రూతుతో, యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణ బహుమానమును ఇచ్చునుగాక అని ఆశీర్వదిస్తున్నటువంటి సందర్భంలోనిది. 91వ సంకీర్తన 4వ చరణం. ఆయన రెక్కలతో నిన్ను కప్పును. ఇది మనకు కావాల్సిన భద్రతను, క్షేమమును సూచిస్తుంది. 57వ సంకీర్తన 1వ చరణం. నీ రెక్కల నీడలో శరణు పొందుదును. కీర్తనాకారుడు చెప్పినట్లు దేవుని రెక్కలు మనకు భద్రతే కాదు, మనకు కావాల్సిన సహాయం, ఆదరణ దొరుకుతుంది అని చెప్పడం మనం చూడవచ్చు. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం. పేదలకు సహాయం చేసిన వారికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. మనకున్న దానిలో చేతనైన సహాయం చేయగలిగే స్థాయి ఉన్నప్పుడు చేయకుండా వెనుకాడకూడదు. మనం చేసిన దానికి దేవుడే మనకు ప్రతిఫలం ఇస్తాడు. దేవుని రెక్కల క్రింద సురక్షితం అనగా రెక్కలు అనే పదం రక్షణ, కాపాడుట, ప్రేమను సూచిస్తాయి. దేవుని దగ్గరకు వచ్చిన వారిని ఆయన కాపాడుతాడు. రూతు చేసిన చిన్న సేవలు కూడా దేవుని దృష్టిలో గొప్పవిగా ఉన్నాయి. కనుకనే ఆమె కలిగి ఉన్న విశ్వాసానికి తగినట్లుగా ఆశీర్వదించాడు. మన సమస్యలలో ఆయన రెక్కల క్రిందికి వస్తే పరిస్థితులు తట్టుకోలేని విధంగానూ, పరిష్కారం లేని విధంగానూ ఉన్నా దేవునిని విడవకుండా విశ్వాసంతో జీవిస్తూ దేవుడు మనకు అప్పగించిన పనిని చిన్నదైనా పెద్దదైనా అంకిత భావంతో చేస్తే అవి ఆయన దృష్టికి విలువైనవిగా ఎంచి మన కష్టానికి ప్రతిఫలం ఇచ్చి ఆశీర్వదిస్తాడు. ఆమేన్.